అంటే సార్ నేనేమంటానంటే ట్రస్ట్కి ఇదంతా కాదు సార్, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. నేనేమంటున్నానంటే నా ఇంటికి వద్దంటున్నారు మీరు. నంబర్ 1 ఓకే, మీకు మర్యాద ఇస్తాను. నా ఇంటికి వెళ్ళదు బాబు, నీ ఇంటికి అంటున్నారు, వెళ్ళను. పోనీ మా తాత నానమ్మకి సమాధికి దండం పెట్టుకోకూడదా సార్? అది ట్రస్ట్లో లేదు, ట్రస్ట్ బయటే ఉంది కదా. అది అది ఓన్ ల్యాండ్ మీద ఉంది కదా. దాంట్లో నా తాత నానమ్మ దగ్గర ఎందుకు పంపించలేదు సమాధికి మీరు? లేదు లేదు సార్, అది ఉండదు సార్. అది ఎలా ఉంటుంది? ట్రస్ట్ ల్యాండ్లో ఎవరైనా సమాధులు పెడతారా? ఎత్తుకునే లోపలేస్తారు. ట్రస్ట్ ల్యాండ్ ఇస్ ఫర్ పబ్లిక్. ఇది దే కాంట్ యూజ్ దీంట్లో కూడా అదే చెప్తున్నాను సార్. అదొకే ఐడియా లేదు సార్. నేను నా తాత నాన్న దగ్గరికి వెళ్తున్నాను సార్. అది ట్రస్ట్ ల్యాండ్ కాదు. దయచేసి దాని వరకు నన్ను ఆపకండి. ఇది నా రిక్వెస్ట్ మిమ్మల్ని. నేను ఇప్పుడు వెళ్తున్నాను, దయచేసి మీరే రండి. నేను ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మీకు మాట మర్యాద ఇచ్చి నాకు ఎందుకు ఇది చేస్తున్నారో కూడా తెలియదు. ఇది నాకు వన్ సైడెడ్గా అనిపిస్తుంది సార్. నేను ఇట్స్ ఓకే లేదు అంటే ఇల్లు సార్. సార్ ఇల్లు సార్, నేను అదే అడుగుతున్నా. నా ఇంటికి వద్దన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా, మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు సార్. నేనేమన్నానంటే ఇంటికి వద్దని మీరు ట్రస్ట్ అన్నారు, అర్థం చేసుకుంటే అది కోర్టులో చూసుకుంటాం. ఓకే, అది కోర్టు గవర్నమెంట్ ఆనరబుల్ కోర్టు ఏది చెప్తే అది ఫాలో అవుదాము. నేనేమన్నానంటే మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తానంటే ఇంత బందోబస్తు ఏంటి సార్ మా తాత నాన్నమ్మ దండం పెట్టుకునేదానికి? సార్ ఈరోజు పోలీసులు ఉండగానే మొత్తం హోర్డింగ్ స్పీకర్ సార్. నా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి. అది లీగలా సార్? అది ఓకే సార్. అంటే 100% సార్. ఆ దగ్గరలో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెడతాను సార్ నేను. ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు, నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. లేదు నేను ఇక్కడికి వెళ్ళట్లేదు. నేను మా ఇంటికి అయితే వెళ్ళను ఇప్పుడు. పోనీ నా తాత నాన్న సమాధికి వెళ్తాను, అక్కడ మాత్రం దయచేసి ఆపకండి సార్. నేను వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను. ఆ సమాధి దగ్గర నుంచి నేరుగా మీ దగ్గరికి వస్తాను సార్. చంద్రగిరి స్టేషన్కి వస్తాను, లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడికి వస్తా. కలుద్దాం సార్, కలిసి మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం సార్, నేను అక్కడ డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను సార్. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ. పదండి. అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు మీ